ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 27వ అధ్యాయం. ఇస్సాకు బాగా ముసలివాడయ్యాడు. అతని కళ్ళు పూర్తిగా మసకబారాయి. ఆ పరిస్థితిలో అతడు తన పెద్ద కుమారుడు ఏసావుతో నా కొడుకా అని పిలిచాడు. అతడు చిత్తం నాన్నగారు అన్నాడు. అప్పుడు ఇస్సాకు, చూడు, నేను ముసలివాణ్ణి, ఎప్పుడు చనిపోతానో తెలియదు. కాబట్టి నువ్వు నీ ఆయుధాలు, అమ్ముల పొదిని, విల్లుని తీసుకొని అడవికి వెళ్ళి అక్కడ నా కోసం వేటాడి మాంసం తీసుకురా. దాన్ని నా కోసం రుచికరంగా వండి తీసుకురా. నాకిష్టమైన వంటకాలు సిద్ధం చేసి పట్టుకు వస్తే నేను చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు తన కొడుకు ఏసావుతో ఇలా చెప్తుంటే రిబ్కా వీరికి తెలియకుండా చాటుగా వింటూ ఉంది. ఏసావు వెంటాడి మాంసం తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు రిబ్కా తన కొడుకు యాకోబుతో, జాగ్రత్తగా విను. మీ నాన్న నీ అన్నతో మాట్లాడటం నేను విన్నాను. ఆయన నీ అన్నతో, నేను చనిపోకముందు భోజనం చేసి యెహోవా సముఖంలో నిన్ను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వేటాడి మాంసం తెచ్చి నా కోసం రుచిగా వండి తీసుకురా అన్నాడు. కొడుకా, కాబట్టి ఇప్పుడు నా మాట విను. నేను నీకు చెప్పింది చెయ్యి. నువ్వు మంద దగ్గరకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను పట్టుకొని రా. నేను వాటితో మీ నాన్న ఇష్టపడే విధంగా రుచిగా భోజనం తయారు చేస్తాను. నీ నాన్న చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలా దాన్ని నువ్వు ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు అంది. దానికి యాకోబు తన తల్లితో, నా అన్న ఏసావుకు ఒళ్ళంతా జుట్టు ఉంది. నేను నున్నగా ఉంటాను. ఒకవేళ మా నాన్న నన్ను తడిమి చూశాడనుకో, అప్పుడు నేను అతని దృష్టికి ఒక మోసగాడిలా ఉంటాను. అప్పుడిక నా మీద ఆశీర్వాద స్థానంలో శాపం వస్తుంది అన్నాడు. కానీ అతని తల్లి, కొడుకా, ఆ శాపం నా పైకి వస్తుంది గాక. నువ్వు మాత్రం నా మాట విను. వెళ్ళి నేను చెప్పినట్లు వాటిని నా దగ్గరకు తీసుకురా అని చెప్పింది. కాబట్టి యాకోబు 2 మేకపిల్లలను పట్టుకొని వాటిని తన తల్లి దగ్గరకు తీసుకువచ్చాడు. ఆమె వాటితో అతని తండ్రి ఇష్టపడే విధంగా రుచికరంగా వండి భోజనం సిద్ధం చేసింది. రిబ్కా ఇంట్లో ఆమె పెద్ద కొడుకు ఏసావుకు చెందిన మంచి బట్టలు ఉన్నాయి. ఆమె వాటిని యాకోబుకు తొడిగింది. మేకపిల్లల చర్మాన్ని అతని మెడపైన నున్నని భాగంలో కప్పింది. తాను వండి సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలను, రొట్టెను తన కొడుకైన యాకోబు చేతికిచ్చింది. అతడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్నగారు అని పిలిచాడు. ఇస్సాకు, కొడుకా, ఏమిటి, నువ్వు ఎవరివి అని అడిగాడు. దానికి యాకోబు, నేను ఏసావుని, నీ పెద్ద కొడుకుని. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. లేచి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు ఇస్సాకు తన కొడుకుతో, నా కొడుకా, అది ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది అన్నాడు. దానికి యాకోబు, నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటికి రప్పించాడు, అందుకే ఇంత త్వరగా దొరికింది అన్నాడు. అప్పుడు ఇస్సాకు, నా కొడుకా, నువ్వు ఏసావుని అవునో కాదో తడిమి చూస్తా, దగ్గరికి రా అన్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. అతడు యాకోబును తడిమి చూసి ఇలా అన్నాడు. స్వరం యాకోబుది, కానీ చేతులు ఏసావు చేతులే అన్నాడు. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏసావు చేతుల్లా జుట్టు కలిగి ఉండడంతో ఇస్సాకు యాకోబును గుర్తుపట్టలేకపోయాడు. కాబట్టి ఇస్సాకు అతన్ని ఆశీర్వదించాడు. నువ్వు నిజంగా నా కొడుకు ఏసావేనా అని అడిగాడు. యాకోబు, అవును, నేనే అన్నాడు. అప్పుడు ఇస్సాకు, ఆ ఆహారం తీసుకురా. నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యాకోబు ఆహారం తీసుకువచ్చాడు. దాన్ని అతడు తిన్నాడు. ద్రాక్షారసం తీసుకువస్తే తాగాడు. అప్పుడు అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కొడుకా, దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు అన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతన్ని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. చూడు,
నా కొడుకు సువాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్ని, భూమి సమృద్ధిలో ఒక భాగాన్ని, విస్తారమైన ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక. మనుషులు నీకు సేవలు చేస్తారు గాక. జాతులు నీ ముందు పడతారు గాక. నీ బంధువులందరికీ నువ్వు రాజువి అవుతావు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు గాక. నిన్ను శపించేవారు శాపానికి గురవుతారు గాక. నిన్ను ఆశీర్వదించే వారికి ఆశీర్వాదం కలుగుగాక. ఇలా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తర్వాత యాకోబు తన తండ్రి ఇస్సాకు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అతన్ని అన్న వేట నుండి తిరిగి వచ్చాడు. అతడు కూడా రుచికరమైన ఆహారం సిద్ధం చేసి తన తండ్రి దగ్గరికి తెచ్చాడు. నాన్న, నీ కొడుకు వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు అని తండ్రితో అన్నాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు, నువ్వు ఎవరివి అని అడిగాడు. అతడు, నేను నీ కొడుకుని, ఏసావు అనే నీ పెద్ద కొడుకుని అన్నాడు. దాంతో ఇస్సాకు గడగడ వణికిపోయాడు. అలా అయితే వేటాడిన మాంసం నా దగ్గరికి పట్టుకుని వచ్చిందెవరు? నువ్వు రాకముందు నేను వాటన్నిటినీ తిని అతన్ని ఆశీర్వదించాను. తప్పనిసరిగా అతడే దీవెన పొందినవాడు. ఏసావు తన తండ్రి మాటలు విని ఎంతో వేదనతో పెద్ద కేక పెట్టాడు, ఏడ్చాడు. తన తండ్రితో, నాన్న, నన్ను కూడా ఆశీర్వదించు అన్నాడు. ఇస్సాకు, నీ తమ్ముడు మోసంతో వేషం వేసుకొని వచ్చి నీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాడు అన్నాడు. ఏసావు ఇలా అన్నాడు, యాకోబు అనే పేరు వాడికి చక్కగా సరిపోయింది. వాడు నన్ను 2 సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వపు జన్మ హక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నాకు రావాల్సిన ఆశీర్వాదం తీసుకుపోయాడు. ఇలా చెప్పి ఏసావు తన తండ్రిని, నా కోసం ఇక ఏ ఆశీర్వాదము మిగల్చలేదా అని అడిగాడు. అందుకు ఇస్సాకు, చూడు, అతన్ని నీకు యజమానిగా నియమించాను. అతని బంధువులందరినీ అతనికి సేవకులుగా ఇచ్చాను. ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని అతనికి ఇచ్చాను. అవి కాక నీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి అన్నాడు. ఏసావు తన తండ్రితో, నాన్న, నీ దగ్గర ఒక ఆశీర్వాదం లేదా? నాన్న, నన్ను కూడా ఆశీర్వదించు అంటూ గట్టిగా ఏడ్చాడు. అతని తండ్రి ఇస్సాకు అతనికి ఇలా జవాబిచ్చాడు, చూడు, నీ నివాసం భూసారానికి దూరంగా ఉంటుంది. పైనుండి ఆకాశపు మంచు దాని మీద కురవదు. నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపై నుండి విరిచివేస్తావు. యాకోబు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏసావు అతన్ని ద్వేషించాడు. ఏసావు ఇలా అనుకున్నాడు, నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను. తన పెద్ద కొడుకు ఏసావు పలికిన ఈ మాటలను గూర్చి రిబ్కా వింది. ఆమె తన చిన్న కొడుకు యాకోబును పిలిపించింది. అతనితో, చూడు, నీ అన్న ఏసావు నిన్ను చంపుతాను అనుకుంటూ తనను తాను ఓదార్చుకుంటున్నాడు. కాబట్టి కొడుకా, నా మాట విను. హారానులో ఉన్న నా సోదరుడు లాబాను దగ్గరికి పారిపో. నీ అన్న కోపం చల్లారే వరకు కొద్ది రోజులు అక్కడే అతనితోనే ఉండు. నీ అన్న కోపం పూర్తిగా చల్లారిపోయి నువ్వు అతనికి చేసిన దాన్ని అతడు మర్చిపోయే వరకు అక్కడ ఉండు. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలుస్తాను. 1 రోజులోనే నేను మీ ఇద్దరిని పోగొట్టుకోవడం ఎందుకు అంది. రిబ్కా ఇస్సాకుతో, ఏసావు పెళ్లాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్లి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం అంది.